కనిపించట్లేదా? కళ్ళు మూసుకుని బండి తోలుతున్నావా? చావడానికి నా వెహికలే దొరికిందా నీకు? మీలాంటి వాళ్ళు నిద్రపోతూ వస్తే బ్రేక్ వేయలేక మేము చావాల్సి వస్తుంది. సారీ అన్న, చూసుకోలేదు, సారీ. పొద్దు పొద్దునే ఎవరు ముఖం చూస్తేనే ఏంటో మీరు ఇంట్లో భార్యతో గొడవ పడతారు, బండి కింద వచ్చి పడతారు. నా బండే దొరికిందా నీకు? అంతా నా కర్మ కర్మ. ఏంటమ్మా ఇదంతా? నువ్వు కారు తోడవడం ఏంటి? ఏం లేదు సార్, నాకు అప్ప చెప్పిన పని చేస్తున్నాను. ఇన్నాళ్ళుగా నేను చేస్తున్నది అదే కదా సార్. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈ పని నీకు అప్పచెప్పడం ఏంటి? సార్ ఏమైందంటే అయినా నీలాంటి వాణ్ణి పనిలో ఎవరు పెట్టుకుంటారో? నేనే పెట్టుకున్నాను. చూడు, నీ డ్యూటీ నువ్వు సరిగా చేస్తే బెటర్. ఇది నా ఆఫీస్, శాలరీ ఇచ్చేది నేను. వెళ్ళి నా కార్ తోడు. లక్ష్మి రా. అశ్విన్, అశ్విన్, ఒరే అశ్విన్, 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 ఒరే అశ్విన్. ఏంటి నాన్న అరుస్తున్నావు? ఏమనుకుంటున్నావురా నువ్వు? నువ్వేం చేసినా ఊరుకుంటాను అనుకుంటున్నావా? లక్ష్మితో కారు క్లీన్ చేయిస్తున్నావు. రే, తను ఈ కంపెనీ కోసం ఎంత కష్టపడిందో తెలుసా? ఈరోజు ఈ కంపెనీ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం ఆవిడే. అంతేకాదు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా ఆడవాళ్లే. వాళ్ళకంటూ ఒక గౌరవం ఉంది. ఆడవాళ్లు శక్తి స్వరూపులు అంటారు. అందరూ కలిసి నీకు తగిన శాస్తి చేస్తే నిన్ను కాపాడే వాళ్లే ఉండరు. ఆది శక్తుల వల్ల నడుస్తున్న కంపెనీరా ఇది. ఆడవాళ్లనే అవమానిస్తావా? ఇప్పుడే లక్ష్మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. ఛాన్సే లేదు. నేను బాస్ని. తనకి సారీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పండి డాడీ. నువ్వు చేసిన పనికి ఇప్పుడే నీ చెంప పగలగొట్టాలని ఉంది. సార్ పర్వాలేదు సార్, ఈ గొడవ ఇంతటితో ఆపేయండి, పెద్దది చేయకండి. నువ్వు ఆగమ్మా. అశ్విన్ నీ కాళ్ళ మీద పడినా తప్పు లేదు. రేయ్, నీకే చెప్పేది, సారీ చెప్పు. ఏంట్రా అలా చూస్తున్నావు? చెప్పు.
సారీ. హే, తప్పకండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసగుం సృజామసి. సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మా, నా పరిస్థితి నీకు బాగా తెలుసు. ఒకవైపు నిజం చెప్పలేక, మరోవైపు అమ్మ వాళ్ళ దగ్గర దాచలేక నేను సతమతం అయిపోతున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్య నుంచి నువ్వే బయటికి తీసుకురావాలమ్మా. ఒక రకంగా నేను తప్పే చేశాను, నేను కాదనట్లేదు. కానీ ఏం చేయను? ఇంట్లో ఎవ్వరికీ ఇబ్బంది కాకుండా అందరూ బాగుండాలని అలా చేశానే తప్ప అమ్మని లక్ష్మిని ఇబ్బంది పెట్టాలని నేను అస్సలు అనుకోలేదు. ఒక పక్కన లక్ష్మేమో నిజం చెప్పమని పట్టుబట్టి కూర్చుంది. నేను గాని మా అమ్మకి నిజం చెప్తే ఖచ్చితంగా ఉన్న పలంగా కట్టుబట్టలతో లక్ష్మిని ఇంటికి పంపించేస్తుంది. ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్యలో చిక్కుకుపోయినట్టుగా అయిపోయింది నా పరిస్థితి. ఇప్పుడు నేనేం చేయను? ఎక్కువ కాలం ఈ నిజాన్ని కూడా దాచలేను. ఎందుకంటే లక్ష్మి ఊరుకోరు. ఇంకా ఆలస్యం అయితే తనే అందరికీ చెప్పినా చెప్పేస్తారు. ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే అబద్ధం చెప్పాను, ఇప్పుడు ఆ మనిషే నాతో మాట్లాడినప్పుడు ఇంకా నేను నిజాన్ని దాచి ఉపయోగం ఏముందమ్మా? అందుకే నేను అందరికీ నిజం చెప్పాలనుకుంటున్నాను. అమ్మా, ఇంట్లో అందరికీ అన్ని నిజాలు చెప్పేస్తాను. అలా చెప్పగలిగే ధైర్యాన్ని నాకు నువ్వే ప్రసాదించు. నిన్నే నమ్ముకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో అది కరెక్టే అనుకుంటున్నాను. ఇక మీదటంతా నువ్వే చూసుకోవాలమ్మా.